చంద్రముఖి అజయ్, నన్నే కొడతావురా? నిన్ను ఆ కార్తీక్ గాడిని కలిపి తగలబెట్టే రోజు దగ్గరలోనే ఉందిరా. వదలదురా, వదలద్దు. ఆ కార్తీక్ గడి ముందే ఆ చందుని చంపి ఆడికి మనమేందో తెలియజేయాలా. ఆడు బాధపడుతుంటే చూసి మనం నవ్వుకోవాలా. ఆ బాధపడే ఛాన్స్ కూడా నేను ఇవ్వనురా. ఈసారి వాడు నేను తేలిపోవాలి. తేల్చుకుందాన్రా. సీమ నుండి మనోళ్ళందరినీ 100 మందిని దింపుదాం. ఆణ్ణి ఆ మేనక మనుషుల్ని కత్తికో కండగా నరికి మన పగ తీర్చుకుందాం. వద్దు, వద్దు, వద్దు. వాణ్ణి బలంతోనో బలగంతోనో చంపాలనుకోవడం మన పిచ్చి, మన వెర్రి. మగాడాడు. మందిని నమ్ముకొని వాడిని ఏమీ చేయలేం. ఏంట్రా వాణ్ణి పొగుడుతున్నావు? అది పొగట్ట కాదండి, వాస్తవం. చంపడానికైనా చావడానికైనా ఆ కార్తీక్ రెడీగా ఉన్నాడు. అందుకే అతను మగాడు అంటున్నాను. కానీ మీరు ఆడంగి వెదవలాక ఏమీ చేయలేక ఇలా మత్తులో వాగుతున్నాను. వాడిని తలుచుకుంటేనే నాకు ఇది. వాడిని చంపాలని రోషం పౌరుషం పొడుచుకొస్తున్నా. వాడిని ఏమీ చేయలేనన్న భయం నన్ను ఆపుతుంది. నాతొక బతుకు, నేనొక మనిషిని. బాధపడకురా, బాధపడకు. ఆణ్ణి అంతం చేసే వరకు ఈ అత్త నిద్రపోదు. మీరు నిద్రపోవడం కాదు, అతనే మీకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తాడు. వాడు మనలో కలిగించే భయం నరాల్లో పాకి మన కంటి మీద కురుకు లేకుండా చేస్తుంది. నిద్రపోదంట, నిద్రపోదు. అసలు సీమలో పుట్టినవాడవా మనం? ఏమండి, ఇంతకు ముందున్న యశోదరికి ఇప్పుడు మీకు ఏమన్నా పోలికుందండి? నేను ఎప్పుడు యశోధరనేరా. వాడిని చంపి గాని నేను రిలాక్స్ అవ్వను. వాడికి మగాడినని పెద్ద ఫీలింగ్ కదా. వాడి ఫీలింగ్ కి వాడే తప్పని ఒప్పుకునేలా చేస్తా. అజయ్, నాకు ఇలా భయంతో బతకడం కన్నా నాకు అదే కరెక్ట్ అత్త, అదే కరెక్ట్. వాడి చెల్లి బతుకున్నన్ని రోజులు అలా టార్చర్ అనుభవించాను. ఇప్పుడు ఇప్పుడు ఇలా 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 అనుభవిస్తున్నాను. అజయ్, వాడితో అనవసరంగా వాటితో పెట్టుకున్నాను. వాడు నా జీవితంలో ఎంటర్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు నా బ్రతుకులో ప్రశాంతత అనే పదానికి అర్థం లేకుండా పోయింది. మెల్లుకొని ఉంటే నా గుండె ఆగిపోతుందని భయంతో ఇలా తాగుతున్నారత్తా. వద్దురా అజయ్, అజయ్ నా మాటరా, వద్దురా, చేస్తావురా నువ్వు. అజయ్, 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 అజయ్ లేవరా. అజయ్, రేయ్, నిన్ను ఇంత భయంలో ముంచెత్తిన కార్తీక్ గాడి బతుకు నట్టేట ముంచే వరకు ఈ అత్త ఊరుకోదురా. ఊరుకోదు. ఊరుకోక మీరేమీ చేయలేరండి. మీరేం చెయ్యాలనుకున్నా మీ కూతురు అతని చేతిలో ఉందన్న విషయం గుర్తొచ్చి మిమ్మల్ని ఏమీ చెయ్యనివ్వదు. నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసురా. చూస్తూ ఉండు. చూస్తానే ఉన్నా. కార్తీక్ నుండి నా కూతుర్ని ఎలా కాపాడుకుంటాను? కాపాడుకోవాల్సిందే. అంటే
MMS for you. MMS for you. రాహుల్, ఏంట్రా అలా చూస్తున్నావు? సడన్ గా ఇలా ప్రత్యక్షమయ్యానేంటా అని ఆలోచిస్తున్నావా? టైం వచ్చింది, అందుకే ట్రిగ్గర్ మీద వేలు పెట్టి రెడీగా ఉన్నాను. ఫ్రేమ్లో కనబడనంత మాత్రాన ఫేడ్ అవుట్ అయ్యాను అనుకున్నావా? నా ఫోకస్ నీ మీదే ఉందిరా. నువ్వు వేసే ప్రతి అడుగు వెనుక నా అడుగు పడుతూనే ఉంది. ఎలా ఉండేవాణ్ణి ఎలా తయారు చేసావురా? హైఫై లైఫ్ ని ఎంజాయ్ చేసేవాణ్ణి హారిబుల్ లైఫ్ చూపించావు కదరా. ఇష్టపడ్డ అమ్మాయినల్లా ఎంజాయ్ చేయడం తప్ప కష్టం అంటే ఏంటో తెలియని ఈ విరాట్కి జీవితంలో మొదటిసారి కష్టం అనే పదం చోటు చేసుకుంది. నీ వల్లేరా. నీ మీద పగతో అన్నీ కోల్పోయాను. నా చేతులతో నా కుటుంబాన్ని చంపుకున్నాను. నీ మీద కోపంతో, నీ మీద పగతో ఇన్ని చేసిన నేను నిన్ను ఏదో ఒకటి చెయ్యాలి. నీ ఎదురుగా నిలబడి నిన్ను ఏమీ చెయ్యలేనని అర్థమైపోయింది. అందుకే నీ ప్రాణాన్ని నీ కళ్ళ ముందే తీయాలని డిసైడ్ అయ్యాను. దీన్ని చంపితే నువ్వు ఆటోమేటిక్గా చస్తావని తెలుసు, కానీ అంత ఈజీగా నిన్ను చంపడం నాకిష్టం లేదు. నీకు టాస్క్ ఇస్తున్నాను కార్తీక్. 1 గంటలో నువ్వు నేనెక్కడున్నానో కనిపెట్టి నీ భార్యను తీసుకెళ్ళు. నువ్వు మగాడివని ఒప్పుకొని నా తల వంచి నీ ముందు నిలబడతా. కనుక్కోలేకపోయావో దీని తల నీకు పార్సిల్ చేస్తా. ఏం జీవితం రానిది. ఏ రకంగా చూసినా నువ్వు హీరోవే. రేయ్, ఒక సినిమాకి 2 ఎండింగ్లుంటాయి. ఒకటి హ్యాపీ, రెండోది సాడ్. నిన్ను చంపితే ఈ కథకి సాడ్ ఎండింగ్, నేను చస్తే హ్యాపీ ఎండింగ్. 60 నిమిషాలు, ఓన్లీ 1 అవర్. నీ ప్రాణం కాపాడుకో కార్తీక్. 1 గంట తర్వాత ఫోన్ చేస్తా. ఓన్లీ 1 అవర్. మర్చిపోయాను, ఆ కార్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూడు. ఏంట్రా, నా చేతిలో ఉన్న రివాల్వర్ నీ దగ్గరికి ఎలా వచ్చిందా అనా? ఇది షూట్ చేసి చాలాసేపు అయింది. లైవ్ కాదు కార్తీక్. ఈ రివాల్వర్ అదే
ఇప్పుడు నీ చేతుల్లో ఉన్న ఆ రివాల్వర్ ఎందుకో తెలుసా? నీకు చందు దొరకపోయినా చందుని బ్రతికించడానికి నీకు నేనిచ్చే ఆప్షన్. గంట తర్వాత నిన్ను నువ్వు కాల్చుకుంటే చందును వదిలేస్తా. అందులో ఒక్క బుల్లెట్ మాత్రమే ఉంది. నీ అదృష్టాన్ని పరీక్షించుకో. అనుక్షణం అప్డేట్ ఇస్తూనే ఉంటా. టెన్షన్లో టైం మీద కాన్సన్ట్రేట్ చేయలేవు కదా. గుడ్ లక్ కార్తిక్. ఆపరేషన్ స్టార్ట్ చేయి. ఎక్స్పెక్ట్ చేస్తుండవు కదా. నన్ను వదిలేరా? వదిలేస్తాను. ముందు నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? మర్యాదగా ముందు నన్ను వదిలే, లేకపోతే నువ్వు నా చేతుల్లో చేస్తావు. కూల్ జలజ, ఎందుకు అంత ఆవేశపడతావు? వదిలేస్తానని చెప్పాను కదా. వదిలేయడమే కాదు, నీ పగని కూడా పంచుకుంటాను. ఆ కార్తిక్ గాడిని చంపడంలో నీకు తోడుగా ఉంటాను. కానీ జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటానని మాటిస్తే అది జరుగుతుంది. ఇది లవ్ కాదు, లస్ట్. కేవలం కోరిక మాత్రమే. ఒక్కసారి ఎస్ సార్. అసలేమనుకుంటున్నావురా నా గురించి? పగని పంచుకున్నంత మాత్రాన నీతో పక్క పంచుకుంటాననుకున్నావా? అంత చీప్ క్యారెక్టర్ కాదురా నాది. నాకు దక్కని కార్తిక్ ఇంకెవరికి దక్కకూడదు అన్న స్వార్థంతో చందుని చంపాలనుకుంటున్నానే కానీ ఇప్పటికీ నేను కార్తిక్ ని ప్రేమిస్తూనే ఉన్నాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నా పగ ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు. నాకు ఎవరి సాయం అక్కర్లేదు. ఇదిగో ఈ పొగరు చూస్తేనే నీ మీదున్న ఫీలింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. నోర్ ముయిరా. ఇంకొక మాట మాట్లాడినా నీ నాలుక తెగ్గొస్తాను. నాకు తెలుసు జలజ, నువ్వు అంత ఈజీగా ఒప్పుకోవు. కానీ నువ్వు ఓ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు. చందు ఇప్పుడు నా దగ్గరుందని ఆల్రెడీ నేను కార్తీక్కి ఫోన్ చేసి చెప్పేశాను. అంతేకాదు, వాడికి నేను 1 అవర్ టైం ఇచ్చాను. ఈలోపు చందు ఎక్కడుందో కనిపెట్టలేకపోతే దీన్ని చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాను.
గంటలో ఆ కార్తీక్ గాడు ఎలాగూ కనిపెట్టలేడు. కాబట్టి నేను చందుని చంపేస్తాను. అప్పుడు నీ పగ తీర్చుకున్న తృప్తి నీకు మిగలకుండా పోతుంది. చూడు, ఆ కార్తీక్ గాడు ఎలాగో నిన్ను యాక్సెప్ట్ చేయడు. అటు పగ తీరక ఇటు ప్రేమ దక్కక నీ జీవితానికి అర్థం లేకుండా పోతుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. గంట టైం వాడికి నీకు. నౌ బాల్ ఈజ్ ఇన్ మై కోర్ట్. ఒప్పుకుంటే గోల్ కొట్టే అవకాశం నీకిస్తాను, లేదంటే విరాట్ 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 నన్ను వదులు. విరాట్ విరాట్ హలో కార్తీక్, నీకిచ్చిన టైంలో ఆల్రెడీ 10 minutes అయిపోయింది. నీ చందుని చూడు ఎలా నీరసంగా ఉందో. ఏంట్రా మాట పడిపోయింది? ఆశ చచ్చిందా? విరాట్, మనసులో ఏదో ఒక మూల నాకు పునర్జన్మనిచ్చిన శంకర్ సూర్య తమ్ముడు అన్న ఫీలింగ్ నిన్నింకా ప్రాణాలతో ఉంచేలా చేసింది. లేదంటే అదే ఆ ఫీలింగ్ వల్లే నాకు కాలుతుంది ఇక్కడ. ప్రతి ఒక్కడు నన్ను శంకర్ సూర్య తమ్ముడు అనేవాడే కానీ నన్ను విరాట్లా ఎవరు గుర్తించలేదు. ఆఖరికి మా అన్న స్థానంలో వచ్చిన నిన్ను అందరూ దేవుడన్నారు తప్ప నా గురించి ఎవరు ఆలోచించలేదు. ఆఖరికి నా కుటుంబం కూడా నీ మాటకే విలువిచ్చి నన్ను ఇంట్లోంచి గెంటేశారు. నా ఇంట్లో నాకే స్థానం లేకుండా చేసిన నిన్ను ఎలా అంతం చెయ్యాలా అని అనుక్షణం నరకం అనుభవిస్తూ బతుకుతున్నాను రా. ఈ రోజు నాకు అవకాశం దొరికింది. వెతకరా నీ ప్రాణాన్ని. నీ కాళ్ళు అరిగేలా నిన్ను పరిగెత్తించి నువ్వు అలసిపోయి ఓటమిని అంగీకరించి నీ ప్రాణం నువ్వే తీసుకునేలా చేస్తా. నీకిచ్చిన గంట సమయం పూర్తి కాగానే నీ చావు గంట మోగుతుంది. గుర్తుంచుకో. గంట అవసరం లేదురా, 10 నిమిషాల్లో నీ కళ్ళ ముందు ఉంటాను. నీకు ఇంకో ఆప్షన్ లేదు, చావటం తప్ప. రాహుల్, వాడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నమాజ్ సౌండ్ వినిపిస్తుంది. అదే సౌండ్ మనకి ఎక్కడ కూడా వినిపిస్తుంది. వాడు ఖచ్చితంగా మసీదు ఉండే ఏరియాలోనే ఉండుంటాడు. ఆ చుట్టుపక్కల గాలిస్తే తప్పకుండా దొరుకుతాడు. పదండి. ఏంద్రా నువ్వనేటిది? పిచ్చికారి పట్టినదా? ఆవేశపడమాక అజయ్. ఒంటరిగా వెళ్ళటం ప్రాణానికే ప్రమాదం. అట్లా అని చెప్పి ఇంట్లో చేతులు ముడుచుకొని కూర్చోలేనత్త. ఈ రోజుతో ఆ కార్తీక్ గాడు నేను తేలిపోవాలి. వాడు ఎక్కడున్నా వెతికి మరీ పట్టుకుంటాను. చంపడమో చావడమో ఏదో ఒకటి జరుగుతుంది.
కంటే ధైర్యంగా ఎదురెళ్ళి వాడి చేతిలో చావడమే మంచిది. కంగారు పడకత్త. చావడం అంటూ జరిగిన నీ అల్లుడు మొగాడని చెప్పుకునేలా మొత్తం వాడి కాలో చెయ్య తీసేసొస్తా. రే వద్దురా, వాణ్ణి చంపనీకి ఇంకేదైనా చేద్దాం, కానీ నీకేదైనా అయితే నేను తట్టుకోలేనురా. ఎందుకంత బాధపడతా? అల్లుడు వీరమరణం పొందుతాడు. సీమలో పుట్టినోనే కదా. చెప్పడం తెలియకపోతేనే చావడం తెలుసు వీడికి. వస్తా. రే అజయ్ వద్దురా, వద్దు, నిన్నేను పోనివను. చూస్తూ చూస్తూ నిన్న ఉచ్చుకోపుల్లరికి నెట్టలేనురా, వద్దురా. చూసావా, తెలియకుండానే నా మాటల్లో నేను చస్తానని క్లారిటీ ఇచ్చా. ఇంకా ఇంకా ఎందుకత్తా నేను బతకడం? అజయ్ వద్దురా, అజయ్ నా మాట వినరా. అజయ్ అజయ్ నా మాట వినరా. అజయ్ వద్దురా, వాడు మంచోడు కాదురా. అజయ్ అజయ్ వద్దురా, అజయ్ అజయ్ నా మాట వినరా. అజయ్ 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 వద్దురా. అజయ్ అజయ్ హలో ఆడేమన్నా సంటిగాడండి మీరు ఫోన్ చేయగానే హలో మేడం అని లిఫ్ట్ చేయడానికి? అతను కార్తీక్ అండి. కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు అతని చేతికి జలజ దొరికింది. నాకు తెలిసి ఈ పాటికే జలజని జామయ్య ఉస్మానియా రైల్వే ట్రాక్ దగ్గర పడేసి ఉంటాడు. పిచ్చి పిచ్చిగా వాగకు, నా జలజకి ఏమీ కాదు. అలా అనుకోవడానికి వీల్లేదండి. కార్తీక్ కి మీలాగా పనిగండం ఉండదు. దొరికిన తర్వాత కూడా నేను నిన్ను ఇప్పుడే చంపను, బతికుండగానే నరకం చూపిస్తాను, నిన్ను నీ వాళ్ళ ముందే నరికి నేనేంటో నిరూపిస్తాను అనే డైలాగులు అక్కడ ఉండవండి. డైరెక్ట్ గా యాక్షన్ లోకి వెళ్ళిపోతాడు ఆ కార్తీక్. అతను పోస్ట్ పోన్ చేసే రకం కాదు, పోస్ట్ మార్టం చేసే రకం. మీరు ఇట్టాగే ఆ సంటిగాడి కోసం ఎదురు చూస్తుంటే ఆ కార్తీక్ మీకు ఇల్లు గదిలే శ్రమ కూడా లేకుండా జలజ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి డైరెక్ట్ గా పార్టీ చేస్తాడు. మరి ఇప్పుడు ఎలా మరి? వాడు జలజని ఎక్కడ దాచాడో తెలీదు, ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. ఏం చెప్పండి? పోనీ ఓ పని చేస్తారా, జలజ ఫోటోకి దండేసి దినం చేసేయండి. పర్లేదండి. మరి లేకపోతే ఏంటండి, ఏం చెయ్యాలి అని అడగాల్సిన టైంలో అడగకుండా ఇప్పుడు అడిగి ఏం ప్రయోజనం అండి? అనవసరమైన ఆవేశానికి పోయి ఇంతవరకు తెచ్చుకున్నారు. మీకు అర్థం కావట్లేదు కానీ కథ క్లైమాక్స్కి వచ్చింది తెలుసా? రైచండి మేడం, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ఊరంతా గాలించండి. నాకు కార్తీక్ గడు ఎక్కడున్నాడో తెలియాలి. ఏదో ఒకటి చేయకముందే జలజని రక్షించుకోవాలి. మేడం మీరేం కంగారు పడకండి, నా ప్రాణాలు అడ్డేసినా సరే జలజమ్మ కాపాడతాను కదా. ఇదేగా నీ
ఆడేసేయండి, మీకున్న సగం టెన్షన్ పోద్ది. అబ్బో ఈ ఎటకారాలకు ఏం తక్కువ లేదు. రేయ్ నువ్వు ఉండరా రేయ్ చంటి, కార్తీక్ గాడు జలజం ఎక్కడ దాచిన చుట్టూ ఉన్న గ్యాంగ్ మాత్రం ఏదో ఒక అవసరం వచ్చి బయట తిరుగుతూనే ఉంది. వాళ్ళలో ఎవరు కనిపించినా వదలకండి. ఆఖరికి అది రాహులైనా సరే అతన్ని నిజం బయట పెట్టించండి. ఏమండి అప్పుడు మీ కొడుకండి. రేయ్, ఆ ఫీలింగ్స్ వాడికే లేనప్పుడు నాకెందుకున్నారా? నా కూతురు ముఖ్యం. దానికోసం ఆ రాహుల్ గండైనా చంపడానికి సిద్ధం నేను. రేయ్ చంటి, మేడం. ఇలాంటివన్నీ ఆలోచించవద్దు. పర్లేదు, నేను చెప్పినట్టు చేయండి రా. అలాగే మేడం. నీకు రోజులు దగ్గర పడ్డట్టున్నాయి సోదరా. కన్న కొడుకుని చంపాలని చూస్తున్నావంటే నువ్వు యమపాశానికి దగ్గరగా ఉన్నావని అర్థమైపోతుంది. అలాగే మేడం. రేయ్, ఒక్క విషయం గుర్తుంచుకోండి, జలజకి ఏ మాత్రం ప్రాబ్లం ఉండదు. ఏ నా కొడుకునైనా వేసేయండి రా, నేను చూసుకుంటాను. సరే మేడం. ఏయ్, రండ్రా. ఏమండి చంటిగాడు మీకు అంత క్యాపబుల్ అనిపిస్తున్నాడండి? రేయ్, చంపకపోయినా నా కోసం చావడానికైనా సిద్ధంగా ఉంటాడు రా, నీలా కాదు. ఇక్కడి నుంచి తలా ఒకవైపు వెతుకుదాం. ప్రతి ఇంటి నుంచి వచ్చి వాడిని పట్టుకోకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. అలాగే కార్తీక్. విరాట్ ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఎలా? వాడు మనల్ని ఇంతగా ట్రాప్ చేస్తాడు అనుకోలేదు. చందు ఎంత నరకయాత్ర అనుభవిస్తుందో ఏంటో. వాడు మనల్ని గమనిస్తూ మనతోనే గేమ్ ఆడుతున్నాడు రాహుల్. ఎక్కడున్నాడో తెలియకపోతే అంతా గాలించైనా సరే వాడిని పట్టుకోవచ్చు. కానీ మనం వెంటే ఉంటూ మనల్ని బ్లఫ్ చేస్తున్న వాడిని ఎలా పట్టుకోవడం? పడ్డాము.
తీసేయమంటావా? ఏంట్రా, గుండె ఆగిపోయినంత పనైందా? నీకు విషయం తెలుసా? ఈ గుండె ఆగితే ఇది ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడుతుంది. వీడు చెప్పినట్టు చేస్తాడని నమ్మకం ఏంటి అనేగా నీ ఆలోచన? ఏయ్, ఈ అమ్మాయికి నాకు ఎటువంటి పగ లేదు. ఉన్నదంతా నీతోనే. నువ్వే పోయాక ఇక దీన్నెందుకు చంపుతాన్రా? లాజిక్ అర్థమైందా? నువ్వెవరో కూడా దీనికి తెలియదు ఇప్పుడు. అలాంటి దాన్ని నీ ముందు చంపటం కంటే దీన్ని చూస్తూ నిన్ను నువ్వే చంపుకున్నావు అనుకో, అప్పుడు పెయిన్ఫుల్గా ఉంటుంది. ఏంటి, నన్ను స్టార్ట్ చేయమంటావా లేక నువ్వే కౌంటౌన్ స్టార్ట్ చేసుకుంటావా? నేను 3 లెక్క పెడతాను. ఈలోగా నువ్వు లెక్క పెట్టడం స్టార్ట్ చేయలేదంటే నేను 3 అన్న వెంటనే దీనికి 3ది. ఆలోచించుకో. 1 ఇంకా నీకు 5 ఛాన్సులున్నాయి. చూద్దాం చావు నిన్ను ఎన్నో అంకెకు వరిస్తుంది. కార్తీక్, నా మాట విను. కావాలని వాడు నేను టెంప్ట్ చేస్తున్నాడు. నువ్వు షూట్ చేసుకున్నంత మాత్రాన వాడు చందును వదిలిపెడతాడు అనుకోవడం మూర్ఖత్వం కార్తీక్. బాబు వద్దు, బాబు వద్దు. ప్లీజ్ కార్తీక్, ఆలోచించు కార్తీక్. కార్తీక్ 2 రే రాహుల్, చాలా ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. నాకు కావాల్సింది కార్తీక్ గడి ప్రాణం. వాడే చచ్చిపోవడానికి రెడీ అయితే ఇక చందుతో నాకేం పనిరా? రే కార్తీక్, నువ్వు కంటిన్యూ చేయి. గుడ్ బై కార్తీక్. ఈ 5వ ఛాన్స్ తో నీ భార్య 5వ తరం ఫట్. ఇంతవరకు ఉన్న టెన్షన్ ఈసారి ఉండదులే. ఎందుకంటే చివరి బుల్లెట్ నీ మైండ్లో నుంచి నీ తీపి జ్ఞాపకాల్ని తుడిపేస్తూ అవతలి వైపుకు దూసుకెళ్తుంది.
పేలుతుందోనని టెన్షన్తో చచ్చిపోయి ఉంటారు. ఈసారి మిస్ అవ్వదు. కాబట్టి ఇక టెన్షన్ అనవసరం. ట్రిగ్గర్ నొక్కుతావా? ఏక కోసేయమంటావా? వద్దు వద్దు. ఏంట్రా అంత ఈజీగా నిన్ను చంపుతానని ఎలా అనుకున్నావురా? అది డమ్మీ బుల్లెట్ రా. నీ చావుకి అర్థం ఉండకూడదు అంటే నువ్వు ఇలా త్యాగం చేసావు, లేక ఇంకోలానో చావకూడదా? నీ చావు చరిత్రలో ఉండకూడదు కార్తీక్. నిన్ను నా చేతులతో చంపితే కానీ నాకు తృప్తి ఉండదురా. ఇప్పుడు నీకు టైం ఇస్తున్నాను కార్తీక్. నీ చందుని కాపాడుకో. లేట్ అయితే నీ చావుకి ముందే నీ ప్రాణాన్ని ఇక్కడ సమాధి చేస్తా. సిటీ అంతా గాలించు, నా కోసం జల్లెడ పట్టు. వెతికి వెతికి నువ్వు నీరసించిపోయినప్పుడు అప్పుడు నేను నీకు కనిపిస్తా నీ చావులా.